अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाभ्यामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगन्नाथं। मातर्नमामि कमले कमलायताक्षे श्रीविष्णुत्कमलवासिनि विश्वमातः श्रीराधजे कमलकोमलगर्भगौरी प्रसीद सततं नमतां शरणं। ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు లక్ష్మీ స్తోత్ర సూత్రంలోని 45వ నామం పద్మసుందరి. ఓం పద్మసుందర్యై నమః. ఒకటవ అర్థం పద్మములు సౌందర్యం గలది, పద్మములకే సౌందర్యమిచ్చినది. రెండు వేద పదములందరూ సౌందర్యం వంటి సౌందర్యముతో వెలిగిపోవచ్చున్న సుందరి. మూడు దరీతు కందరహ అమర కోసము. దరి అనగా బిలము, గుహ, సుందరి అనగా శోభనమైన హృదయం గుహ. ఆ గుహలో ఉన్న పద్మకోశంలో ఉన్న పరమాత్మ అచ్యుతశక్తియే పద్మసుందరి. పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం తస్యాసికాయ మధ్యే పరమాత్మ వ్యవస్థితః అని ఈ మంత్ర తాత్పర్యమే పద్మసుందరి అన్నాం. 4 వేద సుందరి, ఉపనిషత్ సుందరి. ఆమె సీతాదేవి. హనుమంతునికి సీతాదేవి అభ్యాసం లేనందున శిథిలమైపోయిన వేద విద్య వలె దర్శనమిచ్చింది. అయినను ఆమె సౌందర్యమునకు ఏమాత్రం ఆనిమచ్చలేదు. సీతాదేవి దర్శన వ్యాజ్యంతో వేదత్రయ స్వరూపుడకు హనుమంతుడు వేదమాతకు సీతాదేవి యొక్క వేద సౌందర్యమును గ్రోరి తాను సుందరుడాయను. కనుక సుందరుడైన శ్రీరాముని, త్రిపుర సుందర సీతాదేవిని, పద్మసుందరుని తన సుందర ఉదయ గోలలో నుంచుకొని నిరంతరం దర్శించుకొంచు హనుమంతుడు సుందరుడాయను. సౌందర్య రాశులు వేద సుందరులకు శ్రీరాముడు, పద్మవేద సుందరి వేదవతయగు సీత. 3 వేద సుందరుడైన హనుమంతుడు. ఈ ముగ్గురు సౌందర్యంతో నిండిన కాండకు సుందరకాండని సార్థక నామం. వేదవతి, పద్మవతి సౌందర్యమే సౌందర్యం. వేద సుందరి సమారాధకులు కూడా సుందరులు అవుతారు. అట్లు అందరినీ తీర్చిదిద్దగల వేద సుందరియే పద్మసుందరి. తరువాత నామం 46 నామం పద్మముఖి. ఓం పద్మముఖ్యై నమః. లోకములో దేన్నైనా పోల్చవలసి వస్తే దాన్ని పద్మంతో పోలుస్తారు. పద్మం పోల్చుటకు మరి ఒకటి సాటి లేదు. సాధారణంగా కవులు జగదంబ ముఖము, కాళ్ళు, చేతులు, పద్మములతో పోలుస్తారు. పద్మములతో పద్మమును పోల్చుటకు జగన్మాత ముఖమే సాటి అయిన ఉపమానం. అయితే పద్మ సౌందర్యం ఆ ముఖ సౌందర్యమునకు సాటి రాదు. పద్మ సౌందర్యం కన్నా అధికమైన సౌందర్యం గల జగన్మాత ముఖ సౌందర్యం శోభించున్నది. ఆ తల్లి ముఖమునకు ముందు పద్మములు తెలబోవును. 2 వేదలక్ష్మి. వేదలక్ష్మి జగన్ముఖ ముఖం. ఆమె ముఖం వేద లక్ష్మి తాండమాడును. ఆమె నోటిలో వేద పదములను తప్ప వేరొక పదములు లేదు. అనగా నిరంతరం వేద ధ్వనితో వేదగానంతో కూడిన ముఖము గల వాగ్దేవత వేదసుందరి. పద్మముఖి, వేదోముఖి. వేదవేత్త యొక్క ముఖవచ్చస్సు వంటి ముఖవచ్చస్సు గలది. స్వస్తి. జయ శ్రీరామ్.